ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీరంతా బాగా ఉన్నారని, నిత్యము దేవుని యందు బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు ఇస్తున్న ఒక ఆశీర్వాదం 23వ సంకీర్తన 1వ వచనము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఈ మాటలు ఒక గొర్రెల కాపరి తన గొర్రెల కాపరి భాషతో తనకి దేవునికి గల సంబంధాన్ని మనకి బయలుపరుస్తున్నాడు. దావీదు ఒక మంచి గొర్రెల కాపరి. ఎంత మంచి గొర్రెల కాపరి అంటే, ఒకసారి తన గొర్రెల మీదకి సింహం వస్తే దాని మీద కూడా పోట్లాడి తన గొర్రెల్ని కాపాడాడు. అంటే అంత నమ్మకమైన గొర్రెల కాపరి. అటువంటి దావీదు యెహోవా ప్రేమని చవిచూచి చెప్తున్నాడు, యెహోవా నా కాపరి, ఎందుకంటే ఆయన నన్ను ఎటువంటి పరిస్థితుల్లోంచైనా నన్ను కాపాడగలడు, నన్ను పోషించగలడు, నన్ను భద్రపరచగలడు, ప్రతి విధమైన రోగం నుంచి నన్ను దూరంగా చేయగలడని అనుభవించి తన్ని తాను ఒక గొర్రెలాగా తగ్గించుకొని యెహోవాని తనకి కాపరిగా చేసుకున్నాడు. మనం కూడా మనకున్న జ్ఞానము కానీ, ఆస్తి కానీ, అంతస్తు కానీ, అందం కానీ అన్నీ పక్కన పెట్టి మనల్ని దేవుని చేతులు అప్పచెప్పుకొని ఆయన కాపరత్వాన్ని కిందకు వస్తే ఆయన మనల్ని నిత్యం కాపాడేవాడుగా ఉన్నాడు. అటువంటి ధన్యకరమైన జీవితము జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా నీవే నా కాపరి అని ఈరోజు నేను ఒప్పుకుంటున్నాను. నా జీవితాన్ని సమస్తాన్ని మీ నమ్మకమైన చేతుల్లో అప్పగిస్తున్నాం తండ్రి. ఏ విధంగా అయితే ఒక కాపరి గొర్రెను కాపాడుతుందో ఆ విధంగా నన్ను భద్రపరచమని మా ప్రభు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరత ఉంటే మీరు నాకు మెసేజ్ చేయండి, నేను మీ గురించి ప్రార్థిస్తాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.